ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు మీకు ఈరోజు డీప్ టిష్యూ మసాజ్కి అప్లై చేసే ఆయిల్ 5 రకాల ఆయిల్స్ కాంబినేషన్లో కలిపిన న్యాచురల్ ఆయిల్ అది. ఇందులో రోజ్ ఆయిల్ 1, వట్టివేళ్ల నుంచి సేకరించిన ఆయిల్ 2వది, 3వది యాంగ్లాంగ్ జపనీస్ ఇంగ్రీడియంట్ ఇది. ఇక 4వది లావెండర్ ఆయిల్, 5వది నువ్వుల నూనె. ఒట్టిగా మామూలు మసాజ్కి నువ్వుల నూనె వాడతాం మనం ఆశ్రమంలో, న్యాచురోపతి మసాజ్ ఫుల్ బాడీ కానీ పార్షియల్ మసాజ్కి. ఇలాంటి స్పెషల్ మసాజెస్ కాబట్టి ఇవి డీప్ లేయర్స్ వరకు ఆయిల్ అబ్జార్బ్ అవ్వాలి సెల్స్ నుంచి. అందుకని అలాంటి కాంబినేషన్ ఆయిల్స్ అయితేనే వెళతాయి. నువ్వుల నూనె అనుకోండి పై భాగం వరకే తప్ప లోపలికి వెళ్ళలేదు. వీటన్నిటికీ కాంబినేషన్లో కలిపి చేయటం ద్వారా అట్లా వెళుతుంది అనమాట. అందుకని మంచి సువాసనతో మంచి రిలాక్సేషన్కి ఆయిల్స్ వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, వెన్నుకి ఇరువైపులా కింద నుంచి పైకి అలా చేస్తుంటే చాలా హాయిగా ఉంటుంది. ప్రెషర్ మన అవసరాన్ని బట్టి పెంచటం తగ్గటం అనేది చేస్తూ ఉంటారు. ఈ డీప్ టిష్యూ మసాజ్ చేసేటప్పుడు చేసే మసాజర్కి మాత్రం చాలా స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది, చాలా కష్టం. ఎందుకంటే బాగా ప్రెషర్ అప్లై చేస్తారు కదా, మొదటి నుంచి పై భాగం వరకు మొత్తం వెళ్ళాలి కాబట్టి ప్రెషర్ ఎక్కువ ప్రెషర్ పెట్టి చేయాలన్నమాట. వెన్నుకు అట్లా చేసిన తర్వాత కింద నుంచి పై వరకు ముందు రైట్ సైడ్ కింద నుంచి పైకి చూస్తున్నారు. ఇప్పుడు చేతి గుప్పుడు మూసి ఆ గుప్పుడు భాగం వేళ్ళు వెనక భాగాన్ని అట్లా ఆనిచ్చి వేళ్లతో ప్రెస్ చేస్తూ అట్లా కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అట్లా ప్రెషర్ అప్లై చేస్తారనమాట. మనకి బోన్ ఉంటుంది కదా, వేళ్ల బోన్స్ అక్కడ ప్రెషర్ లోపలికి వెళ్ళేటట్టు చేస్తాయి అనమాట అట్లా పెట్టడం వల్ల. ఇప్పుడు మనం ఉపయోగించే ఆయిల్స్లో నుండి నువ్వుల నూనె బేస్ ఆయిల్ లాగా కాస్త మసాజ్కి ఉపయోగపడే విధంగా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. రిలాక్సేషన్కి ముఖ్యంగా ఒట్టివేరు కానీ యాంగ్ ఆయిల్, ఈ 2 మజిల్ రిలాక్సేషన్కి బాగా ఉపయోగపడతాయి. 3 ఎన్హాన్సర్ లాగా రోజ్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది మనకి. లావెండర్ కానీ రోజ్ ఆయిల్ కానీ అంటే మనకి మానసికంగా కాస్త పీల్చేసరికి ఆ మూడ్ కాస్త స్టేబుల్గా అవటానికి, ఒత్తిడి తగ్గటానికి, ప్రశాంతంగా మనసులో అనిపించటానికి మంచిగా ఉపయోగపడే ఆయిల్ ఈ 2 కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఆయిల్ చేశారు కదా, అక్కడ డ్రై అయిపోయింది అంటే ఒట్టి నువ్వుల నూనె అయితే అక్కడే ఆయిల్ కనపడేది. ఇప్పుడు అది అంత ఆయిల్ రాసినా కనపడట్లేదు, లోపలికి అబ్జార్బ్ అయిపోతుంటాయి అన్నమాట. స్కిన్ లోపల వరకు వెళ్ళిపోతుంటుంది ఆయిల్స్. మోక చేయి పెట్టి చూడండి, అది డీప్ టిష్యూ మసాజ్. చేతి వేళ్ళని తక్కువ ఉపయోగిస్తూ వేళ్ల వెనక భాగం బోన్స్ని, అట్లాగే మోక చేతిని, అంటే మజిల్ ఉంటే మెత్తగా ఉంటుంది మనకు కూడా, మజిల్ తక్కువ ఉండి బోన్ ఎక్కువ ఉండే ఏరియాని ఉపయోగిస్తున్నారు డీప్ టిష్యూ మసాజ్లు. అట్లా భుజాల భాగం దగ్గర మోక చేతితో ఆ రకంగా, జబ్బల భాగానికి, ఇక 2 చేతులను ఉపయోగించి నడుము మీద చూడండి. ఈ టెక్నిక్ చాలా బాగుంటుంది, మంచి రిలాక్సేషన్ కలిగిస్తుందండి. మనం చేతులు ఎట్లా గుప్పుడు మూసేస్తాం, బలం మనకు అట్లా గుప్పుడు బిగించినప్పుడు బలం వస్తుంది కదా, మజిల్స్ కూడా మన ముంజేతి భాగంలో మజిల్స్ అనే టైట్ అవుతాయి ఇట్లా గుప్పుడు బిగించినప్పుడు. దాంతో బోన్ మరియు మన మజిల్ ప్రెషర్ని వాళ్ళ వీపు భాగం మీద అట్లా అప్లై చేసి చేస్తారు. రెగ్యులర్ మసాజ్ సెంటర్స్లో ఈ డీప్ టిష్యూ మసాజ్ అనేది ఉండదు. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో బాగా కాస్ట్లీ స్పాల్లో అట్లాంటి చోట చేస్తుంటారు. ఇతర దేశస్తులు ఎక్కువ ఇట్లాంటి వాటికి ఇష్టపడుతుంటారు. ఇప్పుడు న్యాచురోపతి విధానంలో డీప్ టిష్యూ మసాజ్ కూడా 5.5 years మెడికల్ కోర్సులో కూడా డాక్టర్స్ కూడా ఇట్లాంటి టెక్నిక్స్ అని కూడా చదువుతారనమాట. కుడివైపు అయింది కదా, అప్పుడు వీపు భాగానికి ఎడం వైపు ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇవి.